శ్రమలు లేదు ఇబ్బందులు, కష్టము అనేది నానా విధాలుగా వస్తాయి. ఒకటి, మన తప్పు లేకుండా మన మీద వచ్చే ఉన్నాయి. అలాగే మనం చేసిన పొరపాట్ల వల్ల మనకు వచ్చే ఉన్నాయి. అమాయకంగా కొన్ని నిర్ణయాలు చేయడం వల్ల మనం ఎదుర్కొనే ఉన్నాయి. ఏదేమైనా మన పొరపాటు లేకుండా, మన తప్పు లేకుండా మన మీదకు వచ్చే వాటిని మనం చేయగలిగింది ఏమీ లేదు. వీటికి ఉదాహరణ ఏంటంటే, యాక్సిడెంట్ జరుగుతుంది, ఎవరికో ఎక్కడో యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో అనుకోకుండా మనం కూడా ఇరుక్కుంటాం. నేను కొన్ని విషయాలు మీకు ఇక్కడ తెలియజేస్తా. అదేంటంటే, శ్రమల వలన మన వ్యక్తిత్వానికి ఎటువంటి ఎదుగుదల వస్తుంది. హౌ దిస్ సఫరింగ్స్ విల్ బిల్డ్ అవర్ క్యారెక్టర్. మనం చేసినవైనా మనం ఎదుర్కొన్నవైనా కొన్ని మార్లు ఇవి మన వ్యక్తిత్వాన్ని పెంచేవిగా ఉంటాయి. అవి ఏ విషయాలు కొన్ని చెప్తాను నేను. మొట్టమొదటిగా ఏంటంటే, మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మీకు ఎలా ఎంచుకోవాలంట? మహదానందమని ఎంచుకొనుడి. శ్రమలు లేదా కష్టాలు లేదా నష్టాలు అనేవి మన విశ్వాసాన్ని టెస్ట్ చేసేవిగా, పరీక్షించేవిగా ఉంటాయి. ఇదేంటంటే, మనం ఎంత విశ్వాసములో ఎంత బలముగా ఉన్నామో అవి మనల్ని దేవుని ముందు నిరూపించేవన్నమాట. అలాంటి సందర్భంలో అలాంటి శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మన విశ్వాసము మరింత ఫర్దర్ డీపర్, మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ సిన్సియర్. మన కష్టం వచ్చినప్పుడు అటు ఇటు చూడడానికి, మరొక దానిని మనం ప్రయత్నం చేయడానికి ఇష్టపడం. అప్పుడు ఏమవుతుందంటే, మన దగ్గర ఉన్న ఒకే ఒక చాయిస్ దేవుడు. మన దగ్గర ఉన్న ఒకే ఒక చాయిస్ ఆయన మీద మనం చూడటం, మన నమ్మకాన్ని బలపరుచుకుంటాం. అలాగే దానితో మాత్రమే కాకుండా సిన్సియర్గా మనం భక్తి చేస్తాం. చూడండి, మన ప్రార్థన ఎంత సిన్సియర్గా ఉంటుందంటే, చాలా పట్టుగా నేను మారాలి, నా పరిస్థితి మారాలి, ఈ విషయం మారాలని మనం పట్టుదలగా ప్రార్థన చేస్తాం కదా. అంతకుముందు అంత పట్టుదలగా ప్రార్థన చేస్తామా? పిల్లలకి ఎగ్జామ్ వచ్చిందంటే చాలు పట్టుదలగా ప్రార్థన ఎక్కువైపోతుంది, దేవుడి మీద నమ్మకం పెరిగిపోతుంది, ఇది ఖచ్చితంగా రావాలి, చేయాలి. అలాగే అనారోగ్యం అనుకో పట్టుదల పెరుగుతుంది, ఏదైనా కష్టం వచ్చిందనుకో పట్టుదల పెరుగుతుంది. ఎందుకని? అది మారాలని. మన విశ్వాసముని పెంచుతుందన్నమాట. ఎప్పుడైతే శ్రమ వస్తుందో దేవునితో మరింతగా మనం సాంగత్యం చేయడానికి, మరింత విశ్వాసంలో ఎదగడానికి అది మనకి సహాయం చేస్తుంది. రెండోది ఏంటంటే, సఫరింగ్ డెవలప్స్ పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందట. ఏం చేస్తుంది? మళ్ళీ ఒకసారి, శ్రమ ఓర్పును తీసుకొస్తుంది. మీరు పడిన కష్టము, మీరు ఎదుర్కొన్నవి ఏం చేస్తుందంటే, వేరే సందర్భంలో ఏదైనా ఎంతకంటే పెద్ద చూసాం, ఇది నేను ఓర్చుకోలేనా అనిపిస్తుంది. అవునా కదా? మీరు బాగా కష్టాన్ని కానీ, శ్రమను కానీ, ఇబ్బందిని కానీ, ఇరుకును కానీ ఎదుర్కొన్న తర్వాత ఒకసారి ఏదైనా జలుబు కానీ, జ్వరం కానీ లాంటివి చిన్న లాంటివి వచ్చినాయి అనుకోండి, ఏమనిపిస్తుంది? నేను చావుబోతుకుల దాకా వెళ్ళొచ్చి నీదో లెక్క అనిపిస్తుందా? అనిపించదా? అంటే మనం ఎదుర్కొన్న శ్రమ యొక్క స్థాయి వలన మనలో మరింతగా ఓర్పు పెరుగుతుంది. చిన్న వాటిని ఎదుర్కోవడంలో కానీ, లేదు వేరే విషయాలను మనం హ్యాండిల్ చేసే పద్ధతి కానీ మారుతాయి. శ్రమ ఏం చేస్తుంది? ఓర్పు. ఆ తర్వాత ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్ష నిరీక్షణను కలగజేస్తాయి. నిరీక్షణ దేని మీద? నిరీక్షణ నా దేవుడు నాకున్నాడు, నేను చూపిస్తున్న విశ్వాసము, నేను చేస్తూ ఉన్న ప్రార్థన, నేను చేస్తూ ఉన్న ఉపవాసము, నా ఎదురు చూపులు నా ప్రభువును బట్టి ఏదో ఒక రోజుకి అవి నిండుతాయి. నేను మంచిని ఎదుర్కొంటాను, నేను మంచిని కోరుకుంటున్నాను, నేను మంచిని పొందుకుంటాను, ఒక ఎదుగుదలను నేను చూస్తాను అన్న విశ్వాసము ఆ నిరీక్షణలోనికి మనల్ని నడిపిస్తుంది. విచిత్రం కదా? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది. మూడోది ఏంటంటే, సఫరింగ్ షేప్స్ అవర్ క్యారెక్టర్. శ్రమలు అనేవి, ఇరుకులు అనేవి మనలో ఒక మంచి వ్యక్తిత్వంలోనికి మనల్ని మారుస్తాయి. గుర్తుపెట్టుకోండి, యవ్వన కాలంలో ఉన్నట్లు ఇప్పుడు మీరు ఉండరు. ఎందుకు ఉండరు? యవ్వనస్తులుగా మాట్లాడినట్లు ఇప్పుడు మాట్లాడం. యవ్వన కాలంలో మీరు బిహేవ్ చేసినట్లు ఇప్పుడు మీరు బిహేవ్ చేయరు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడారు, ఇప్పుడు అలా మాట్లాడతారా?
ఎందుకు మాట్లాడరు? నౌ యూ హ్యావ్ సీన్ సమ్ లైఫ్. మీరు జీవితంలో కొన్నిటిని చూశారు, కొన్నిటిని ఎదుర్కొన్నారు, కొన్నిటి విషయాల్లో ఎదురు దెబ్బలు తగిలినాయి, కొన్ని విషయాల్లో మీరు మారారు, కొన్ని కొత్త విషయాలు మీరు నేర్చుకున్నారు. అంచేత ఒకప్పటిలాగా మీరు ఉండరు, ఒకప్పటిలాగా ఇప్పుడు మీరు ప్రవర్తన చేయరు, ఒకప్పటిలాగా మీ మాట మీ వ్యవహారం ఉండదు. యవనస్తులుగా ఉన్నప్పుడు ఎవరిని పడితే తనను కొట్టేస్తాను, తన్నేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను అంటాం. పెద్ద అయిన తర్వాత మాటలతో మాట్లాడడానికి మనం ఒక కత్తితో సాధ్యము కానిది మృదువుగా మాట్లాడితే, చక్కగా మాట్లాడితే, నవ్వుతా మాట్లాడితే, మెత్తగా మాట్లాడితే పట్టణాన్ని జయించవచ్చు. ఒకప్పుడు అది లేదు, ఇప్పుడు అది వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో మనం తల ఎగరేసి మోర ఎగరేసి మాట్లాడుతాడు, నాలుగు బీగుతాడు, అక్కడ నేర్చుకుంటాం. అవమానంలో మనం నేర్చుకుంటాం, వద్దన్న చోట మనం నేర్చుకుంటాం. మనం ఇలా మాట్లాడితే మన మన ఒకసారి మనల్ని ఎవరన్నా తీసేసినట్టు మాట్లాడతారు కదా, చిచి అవతలకెళ్ళు అన్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా? అట్లాగా ఫీల్ అయ్యారా? అవమానం పడ్డారా? బస్సులో కానీ ట్రైన్లో కానీ మిమ్మల్ని చులకనగా చూసినప్పుడు, మన దగ్గర లేదని చులకనగా చూసినప్పుడు తక్కువ చేసి మాట్లాడారా? అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏదో ఒక రోజుకి నేను గొప్పని కావాలి, ఏదో ఒక రోజుకి నేను అనిపించిందా? కానీ ఇప్పుడు మీరే అలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారికి, అలా తక్కువగా ఉన్నవారికి, చిన్న కుటుంబాల వారిని మీరు తక్కువ చేసి మాట్లాడరు. ఎందుకని? మీరు ఎదుర్కొన్నారు కాబట్టి. మీరు ఆ ప్రాంతంలో ఆ స్థితిలో ఒకప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మనిషినంటే బాధపడతాడు, అంటే అవమానం పడతారు, అంచేత మనం చాలా సెన్సిటివ్గా ఉంటాం. ఇప్పుడు ఏమవుతుంది? మనం పడ్డ అవమానం, మనం ఎదుర్కొన్న కష్టము, మనం ఎదుర్కొన్న నష్టం మనకు ఒక పాఠాన్ని నేర్పించి నేను అలా మాట్లాడకూడదు అని మనం నడిపిస్తుంది. సో సఫరింగ్ అనేది, అవమానం అనేది, నష్టము అనేది, శ్రమ అనేది మనకు ఒక కొత్త విషయాన్ని నేర్పడం మాత్రమే కాకుండా మన వ్యక్తిత్వంలో మార్పును తీసుకొస్తుంది. విచిత్రం కదా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. దేవుడు ఏం చేస్తాడండి? కొంతకాలము మిమ్మల్ని శ్రమ పడనిస్తాడట. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కింద పడితే పరిగెట్టుకుంటా వెనక్కి వెళ్తా, పరిగెడతాం, లేపుతాం. అది ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత సైకిల్ మీద నుంచి పడితే అయ్యో అని చెప్పి టించర్ రాస్తాం. ఆ తర్వాత ఇంకొంచెం తర్వాత పెద్ద పడితే ఆడే లేస్తాడులే అంటామా లేదా? అప్పుడు కూడా పరిగెడతారా? పరిగెడితే మీకు కాళ్ళు నొప్పులు వస్తాయి. మీరు పరిగెట్టి వెళ్ళి లేసే లోపల ఆళ్లే లేచి ఆళ్లే వెళ్తూ ఉంటారు. ఏదో సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక 5 ఏళ్ళు పిల్లలంటే మనం చేస్తాం, కానీ 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అలాగేనా? కానీ కొంతమంది అలాగే విచిత్రమైన జనాభా తయారవుతున్నారు, విచిత్రమైన జనరేషన్ చూస్తున్నాను నేను. ప్రత్యేకించి వెస్ట్రన్ కంట్రీస్లో 30-35 ఏళ్ళు వచ్చిన వాళ్ళ సొంత పేరెంట్స్ ఇంట్లోనే కూర్చుని గేమ్స్ ఆడుకునే జనాలు తయారయ్యారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? బయటికి గెంటేసి బతకమనాలి. 20 ఏళ్ళు దాటిన తర్వాత ఇంట్లో అసలు ఉంచకూడదు. 20 ఏళ్ళే ఎక్కువ అంటాను నేను. బయటికి పంపించేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడి నైతిక విలువలు నేర్చుకొని సొసైటీలో తిరుగుతా ప్రజలు నేర్పించే, పోయినసారి నేనే మీకు చెప్పాను, సొసైటీ ఈజ్ అ వండర్ఫుల్ స్కూల్. బయట ఉన్న సొసైటీ మీకు నేర్పించినంత, మీ కష్టం మీకు నేర్పించినంత, మీరు పడిన శ్రమ మీకు నేర్పించినంత ఏ మనిషి ఎప్పుడు ఎక్కడ నేర్పలేడు, నేర్పడానికి కుదరదు కూడా. సఫరింగ్ అనేది ఇట్ షేప్స్ అవర్ క్యారెక్టర్. మన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది, మన ఆలోచన దృక్పథాన్ని మారుస్తుంది, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడే పద్ధతిని మారుస్తుంది. మీరు ఏ శ్రమల నుంచి వెళుతున్నారో నాకు తెలియదు, ఏ నష్టం నుంచి వెళుతున్నారో నాకు తెలియదు, కానీ అది మీకు నేర్పేదిగా ఉందని జ్ఞాపకం చేసుకోండి. కొంతకాలము మనం శ్రమ పడినిచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు ఆయన మనల్ని లేవనెత్తేవాడే ఉన్నాడు. ఆయన కావాలనే మనకు ఆ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలని. ఎప్పుడు అన్నీ బాగున్నాయనుకోండి, అన్ని పక్కలా బాగున్నాయనుకోండి, అసలు మన మాటలు కోటలు దాటుతాయి. అసలు ఎవరు మనల్ని పట్టుకోలేరు. నేనెవరో తెలుసా, నేను ఎంతో తెలుసా, అంత కొంత సెంటీమీటరు కిలోమీటరు మాట్లాడుతూ ఉంటాం మనం. అదే మనకి బాగాలేదనుకోండి, అప్పుడు ఆ మీటర్లన్నీ తగ్గుతాయి. ఆ మీటర్లన్నీ తగ్గి, తండ్రి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూడు, నన్ను పట్టించుకో. ఎందుకు చెప్తున్నానంటే సొసైటీకి వెళ్ళిన తర్వాత కొన్ని వాళ్ళు మనకి నేర్పుతారు, తప్పదు, మరి సొసైటీలో నేర్చుకోవాలి. మనకంటే పెద్దలైన వారు ఇప్పుడు డాక్టర్ గారు ఎవరో తెలియదు, వెళుతున్నప్పుడు ఏం చేస్తాం? లేచి నుంచుంటాం. ఎవరి మీద గౌరవం? వ్యక్తి మీద కంటే వ్యక్తి చేసే పని మీద. మనకి ఇబ్బంది, కష్టము, నష్టం ఏం చేస్తుందంటే మనకు ఒక కొత్త విషయాన్ని నేర్పుతుంది. 4వది, సఫరింగ్ టీచెస్ us ఒబీడియన్స్ అండ్ డిసిప్లైన్. మనం ఎదుర్కొనే శ్రమ మనకేం నేర్పుతుందంటే విధేయతను,
క్రమశిక్షణను నేర్పుతుంది. ఒక్కోసారి చాలా ఇబ్బంది అండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ఏంటంట, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రభువారు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఎవరి మేలు కొరకు శిక్షిస్తూ ఉన్నాడు? మన మేలు కొరకే మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. అంటే తండ్రి కుమారులను కుమార్తెలను శిక్షించినట్లుగా. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఒక నిమిషం, దేని యందు అభ్యాసం అంటండి? కాదు, దేని యందు అభ్యాసము? ఎక్కడ అభ్యాసం గురించి మాట్లాడుతున్నాడు? సమస్తము శిక్ష దుఃఖకరముగా ఉన్నప్పుడు అభ్యాసం గురించి మాట్లాడుతున్నాడు. అభ్యాసము అంటే క్రమశిక్షణ. నేర్చుకుంటాం. మీ శ్రమ మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మీ అవమానము మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మీ కష్టము మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మీకు ఏమీ లేకుండా తినడానికి తిండి లేనప్పుడు కడుపులో కాళ్ళు పెట్టుకు పడుకుంటే మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మీకు మీ దగ్గర ఆర్థికంగా నలిగిన రోజున ఎటువంటి నిర్ణయాలు చేయాలి, ఏం కొనాలి, ఎంతవరకు కొనాలి, మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మనిషిని నమ్మి మనం మన వస్తువులు కానీ డబ్బులు కానీ బంగారం కానీ ఇచ్చినప్పుడు మోసం చేస్తే అది మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. బయటికి వెళ్ళినప్పుడు అవమానపడితే అది మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. చిన్నపిల్లలు మనకి ఎందుకు అట్లా అరుస్తావు, చిన్నగా మాట్లాడొచ్చుగా, వాళ్ళు ఒక పాఠాన్ని నేర్పుతారు. ఇవన్నీ మనకి పాఠాలు నేర్పుతారు. దేవుడు కొంతకాలం వరకు ఆయన శ్రమను మనకు అనుగ్రహించేది, ఆ కష్టాన్ని మనకి ఎదురవనిచ్చేది. ఎందుకంటే మనం అభ్యాసము కలిగి ఎదగడానికంట. ఏమంటే మీకు ఎన్ని అభ్యాసాలు వచ్చినాయని నేను అడగను. ఎందుకంటే అడిగాను అనుకోండి, సాయంత్రం వరకు కాదు, రేపటి వరకు కూడా ఎక్కడే కూర్చోవాలి. మరొకటి, సఫరింగ్ బిల్డ్స్ హోప్ అండ్ ట్రస్ట్. మనం ఎదుర్కొంటున్న కష్టము, నష్టము, శ్రమ మనలో నిరీక్షణను కలగజేస్తుంది. ఈరోజుకైతే రేపు మారుతుంది. కీర్తన 119:71 చదవండి. కీర్తన 119:71. 119:71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, ఆయన కట్టడలను, ఆయన నియమాలను నేర్చుకొనడానికి ఏమంటున్నాడు కీర్తనకారుడు? నేను శ్రమ పొంది ఉండట నాకు ఏమైందంటండి? మేలైందట. నేను శ్రమలో ఏం నేర్చుకున్నాను? దేవుని యొక్క విషయాలను నేర్చుకున్నాను. ఏ విధంగా బ్రతకాలో నేర్చుకున్నాను. ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకున్నాను. నీవు పెట్టిన నియమాలను, నీతిని ఏ విధంగా పాటించాలో నేను ఎక్కడ నేర్చుకున్నాడంట? సింహాసనం మీద కాదట నేర్చుకుంది. ఎక్కడ నేర్చుకున్నాడు? శ్రమలో నేర్చుకున్నాడంట. సింహాసనము నేర్పలేని పాఠాలు, మంచి స్థితి నేర్పలేని పాఠాలు, నీకు కడుపు నిండిన రోజు నేర్చుకోలేని పాఠము కడుపు కాలినప్పుడు, శ్రమ పడినప్పుడు మనం నేర్చుకుంటాం. చివరిది, 6వది, సఫరింగ్ ప్రిపేర్స్ us ఫర్ ఫ్యూచర్ బ్లెస్సింగ్. మనం రేపటిని గూర్చిన దీవెన ఏం నేర్పిస్తుందంట? ఈరోజు కష్టము రేపటి దీవెనను నేర్పిస్తుంది. ఎందుకు తెలుసా? మీరు కష్టపడి సంపాదిస్తారు, కష్టపడి అవమానం నుంచి బయటకు వస్తారు. ఆయా మాటల్లో నుంచి, ఎదుర్కొన్న వాటిలోంచి, మీ కష్టంలో నుంచి మీ జీవితాన్ని మెట్టు కట్టుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చిన దాన్ని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారు చెప్పండి. మీ పిల్లలకు 500 రూపాయలు ఇచ్చి నోటు ఇచ్చి ఖర్చు పెట్టమన్న దానికి, మీరు 500 నోటు ఖర్చు పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు 500 5 నిమిషాలు ఖర్చు పెడతారు, మీరు మాత్రం 500 5 రోజులు ఖర్చు పెడతారు. కారణం ఏంటి? మీ కష్టములో నుంచి వచ్చింది, మీరు దానికి చెమట కార్చారు. అలాగే దేవుడు కూడా మీరు కష్టపడిన తర్వాత ఇచ్చే దీవెనకు విలువ ఉంటుంది. దాన్ని మీకు కాపాడుకోవడం తెలుస్తుందని ఆయన మిమ్మల్ని కష్టపడనిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీ కష్టము, మీ శ్రమ, మీ అవమానము రేపటి యొక్క దీవెనకు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. రేపు దీవెన మీకు నిలబడాలంటే ఈరోజు మీకు కష్టమును ఎదుర్కోవడం చేతనవ్వాలి. మరి మీ శ్రమ మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీ అవమానం మిమ్మల్ని ఎలా పెంచుతుంది? మీ జీవిత విధానము ఎలా ఉందో చూసుకుంటూ మీ జీవితాలను దేవుని సన్నిధిలో మరింతగా కట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.